హిందూ బంధువులారా, పవిత్ర గోదావరికి స్నానాలు ఆచరించడానికి వచ్చిన సందర్భంగా మీతో తెచ్చినటువంటి ప్లాస్టిక్ సామాన్లు కానీ, పాత బుట్టలు కానీ, పూజా సామాగ్రి కానీ దయచేసి పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉంది. దాన్ని కాలుష్యం కాకుండా మనమే కాపాడాలి. కాబట్టి దయచేసి మీరు ఇంటి దగ్గర ఈ చెత్త అంతా మీరు ఇక్కడ వేయకండి. వేయడం వల్ల చూడడానికి కూడా అంత చండాలంగా ఉంది. ఇదంతా అంటే ఏంది ఇది? ఇంకా లోపల ఏంది అంటే మనం ఈ పవిత్ర నదిని పవిత్రంగా ఉంచాలి కదా. మరి ఇదంతా అపవిత్రం చేసుకుంటా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఇవన్నీ చెత్త చెదారం ఇంట్లో పూజలు చేసుకొని వచ్చి ఇక్కడ చెత్త పడేయడం, లేదంటే గోదావరిలో ఇసిరేయడం ఇది కాదు కదా. అది అట్లా చేస్తే మీకు పుణ్యం అనేది వస్తుంది. మీకేం మీరు పాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. మన హిందూ ఫిలాసఫీ ప్రకారం మనం ఈ పుణ్యనదిని ఇవన్నీ పవిత్రంగా చూస్తాం కదా. అలాంటప్పుడు మనం వీటిని ఎలా ఉంచుకోవాలి, ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి, ఇదంతా ఏమి ఆఖరికి డైపర్లు కూడా గోదావరి నదిలో వేసుకున్నారు. ఇంకేమవుతారు ఇంకేడిగా ఈయన ఈయన వీడియో తీస్తా. దిస్ ఈస్ మన గోదావరి. చెప్పు అనగా ఇది మన గోదావరి. ఇది మన గోదావరి. చూస్తుంది అంతా ఈ చెత్త చెదారం ఇదంతా. మరి ప్రభుత్వాలు కానీ ఎంతసేపు ప్రభుత్వాలే కాదు, ప్రజలు కూడా కొంచెం సామాజిక స్పృహ కలిగి ఉండాలి. దయచేసి ప్రతిదీ ప్రభుత్వం వేయాలంటే ఇక్కడ చెత్త వేస్తే ప్రభుత్వం తీసేయాలన్నా. సో ఫస్ట్ మనం చెత్త ఎందుకు వేయాలి ఇక్కడ, పోనీ ఇక్కడే ఎందుకు వేయాలా చెత్త అనేది ఒక పెద్ద సమస్య. దయచేసి ఇలాంటివన్నీ ఇట్లా గోదావరిలో వేయకండి. మీ బట్టలు కానీ ఇవన్నీ ప్లాస్టిక్ సామాన్లు, ప్లాస్టిక్ కవర్లు రకరకాలు ఉన్నాయి ఇందులో. ఏంటండి ఈ సాములు, వీళ్ళని సాములు అంటారా? ఇది తెచ్చి ఇక్కడనే పడేసేది సాములు. స్వాములు అంటే వాళ్ళు కొంచెం పవిత్రంగా ఉండాలి కదా. ఈ స్వాములు మరి ఇది చూస్తే కాషాయ రంగు హనుమాన్ మాల ధరలున్నట్టున్నారు. ఇది పద్ధతేనా ఇట్లా వేయచ్చా గోదావరి నదిలో? దయచేసి హిందువులు మేలుకోండి. దయచేసి మీరు ఏ మాలలు వేసుకున్నా, లేకపోతే మీరు స్నానాలకు వచ్చినా కూడా మీరు తెచ్చిన సామాన్లు ఉంటే మీతో పట్టుకెళ్ళండి. ఈ దయచేసి ఇవన్నీ తెచ్చి ఇవన్నీ ఇట్లా కాలుష్యం చేయకండి. కొంచెం గోదావరి నదిని, దీని పవిత్రతను, ఈ పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.